ఈరోజైతే ఫుల్ టైం ఫ్యామిలీకి ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాం. కనుమ రోజు 2 బైక్స్ కడుగుదాం అనుకున్నాను. మా అన్నయ్య వచ్చాడు. 2 బైక్స్ వంతెన మీద పెట్టి మా అన్నయ్య కాలువలో వాటర్తో బైక్స్ని కొట్టడం మొదలుపెట్టాడు. ఇంకా మొత్తం 3 బైక్స్కి కూడా వాటర్ అభిషేకం. నేనైతే ఫోమ్ రెడీ చేస్తున్నాను. శుభ్రంగా తుడిచేశాను. మన పెద్ద అన్నయ్య కూడా అయిపోయింది స్నానం. మన బెటాలియన్ మొత్తం బైక్ మీద తిప్పాలంటే అవ్వని పని. అందుకే కార్ తీసుకురావడానికి వెళ్ళాను. ఈలోపు అన్నయ్యలు భీమవరం వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇంటికి కార్ తీసుకొచ్చేసి ఇంకా అందరూ రెడీ అవుతుందన్నమాట. కొత్త బట్టలకి అక్క పసుపు బొట్లు పెట్టింది. ఫైనల్గా ఈరోజు అవుట్ఫిట్ అయితే ఇది కనుమ రోజుకి. పిల్లలు మూవీకి తీసుకెళ్ళమన్నారు. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి అయితే టికెట్లు తీసుకున్నాను. ఈ థియేటర్ వచ్చేసి వెంకటనారాయణ థియేటర్. ఈ థియేటర్లో ఎన్ని సినిమాలు చూసానో లెక్కే లేదు. ఏం మారలేదు. అంటే టైల్స్ అవి ఇవి వేశారు కానీ అలాగే ఉంది. పండగ అంటే సినిమాలు ఇదివరకు అసలు ఖాళీ ఉండేది కాదు. అలాంటిది ఓటీటీలో వచ్చిన తర్వాత మొత్తం ఖాళీ అయిపోయింది. అందులో ఉన్న ప్రతి సినిమా అడవి రాముడు తప్ప ఈ మిగతా సినిమాలన్నీ కూడా నేను ఈ థియేటర్లో చూసిన సినిమాలే. అసలు మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు అన్నమాట ఈ థియేటర్. కాలేజ్ లెగ్గొట్టి ఎన్నోసార్లు సినిమాకి వచ్చాం. అప్పట్లో అలా రాసేవారు కదా. ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్ టైప్ మాట. ఇదేమో టికెట్ కౌంటర్. అలా కాసేపు అలా తిరుగుతూ నేను పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకున్నాను. ఈలోపు మన ఫ్యామిలీ అయితే వచ్చేసారు. సినిమా టైం కూడా అయిపోయింది. ఇంక లోపలికి అయితే వెళ్ళాము. ఈయన కూడా ఎప్పటి నుంచి అక్కడ వర్క్ చేస్తున్నాయనే చక్కగా మా సీట్లో మేము కూర్చుని ఇంకా మొదలుపెట్టాం. సినిమా అయితే అడ్వర్టైజ్మెంట్లు మొదలయ్యాయి. హీరో ఎంట్రన్స్ అయితే మాత్రం తోపు ఉంది. సినిమాలో ఫన్ కూడా చాలా బాగుంది. చూస్తూనే ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. ఇంకా ఇంటర్వెల్ అలా బయటకు వచ్చి ఇంకా పిల్లలకి పాప్కార్న్ అలాగే ఎగ్ పఫ్స్ తీసుకోవడం జరిగింది. మా బెటాలియన్కి మొత్తం ఆయన ఒక బాక్స్ ఇచ్చారు ఇందులో తీసుకెళ్ళమని. నేనైతే థమ్స్ అప్లు తీసుకుని మా అన్నయ్య అయితే పాపం మోసుకుంటూ వెళ్తున్నాడు. మళ్ళీ ఇంకా సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఫన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. మళ్ళీ ఫన్ ఉందనుకునే లోపే మంచి ఎమోషన్ కూడా క్యారీ చేశాడు సినిమాలో. ఒక పక్కన ఫన్, మరో పక్క ఎమోషన్. సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సినిమా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక సినిమా చూసుకుని సురేష్ వాళ్ళ తాతయ్య కనుమకి వాళ్ళ ఇంటి దగ్గర భోజనాలు అరేంజ్ చేశారు. సో స్వీట్స్ తీసుకుందామని వచ్చాను నేను. ఇంకా అలా స్వీట్స్ కూడా ఇచ్చుకుని సురేష్ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాను. సురేష్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. మా బెటాలియన్ మొత్తం భోజనానికి అయితే కూర్చున్నారు. ఇంకా దీని తర్వాత ఇంకో ప్రోగ్రామ్ కూడా ఉంది. అది కూడా చూపిస్తా.